అవని ఆఫీస్ ముందు కారు దిగుతుంది. ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో అవని చీర కార్ డోర్‌లో ఇరుక్కుపోతుంది. అవని చూసుకోకుండా అలానే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. శ్రీకర్ కూడా అదే సమయానికి ఆఫీస్ దగ్గరకు వస్తాడు. అవని ఫోన్ మాట్లాడటం చూసి లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. అదే సమయంలో శ్రీకర్ అవని చీర కార్ డోర్‌లో ఇరుక్కునటం చూస్తాడు. ఇక కారు ముందుకు వెళ్తూ ఉంటుంది. అవని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈలోగా శ్రీకర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కారుకి ఎదురుగా నుంచుంటాడు. ఇక కారు సడెన్‌గా ఆఫ్ చేస్తాడు. అప్పుడు అవని డ్రైవర్‌తో చూసుకునే పని లేదా? కార్ డోర్‌లో చీర ఇరుక్కుపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి మాయ కూడా ఈ అందమైన జంట ఇంకా ఆఫీస్‌కి రాలేదేంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అవని శ్రీకర్ రాలేదని చెప్పి ఆఫీస్‌లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు అవని శ్రీకర్ మాయకు కనిపిస్తారు. మాయ చాటుగా ఉండి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ కారు డోర్‌లో నుంచి అవని చీరను మెల్లగా తీస్తూ ఉంటాడు. అవని అలానే శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. నేను కూడా చూసుకోలేదు. డ్రైవర్‌ది ఒక్కడిదే తప్పు కాదు అని చెప్పి అవని శ్రీకర్‌తో అంటూ ఉంటుంది. కారు డోర్‌లో చీర ఇరుక్కుపోవడం వల్ల నువ్వు కింద పడి ఉంటే తల పగిలేది. చీర ఊడిపోయి ఉంటే పరువు పోయేది అని చెప్పి శ్రీకర్ అంటాడు. నా గురించి ఇంత సూక్ష్మంగా ఆలోచిస్తున్నావే. అంతమంది కలిసి నాపై అన్ని నిందలు వేస్తుంటే ఎలా ఉండగలిగావు బావా అని చెప్పి అవని శ్రీకర్ని అంటూ ఉంటుంది. ఇదంతా మాయ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని ఇన్ని రోజులు నేను అంతగా గమనించలేదు. విడిపోయారు కదా అనుకున్నాను. కానీ వీళ్ళిద్దరు మాటలు చూస్తుంటే వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసే ఛాన్స్ ఉంది. నేను గేమ్ స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.